నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు గాదంశెట్టి రవికుమార్, 30వ వార్డ్ జనసేన ఇన్ఛార్జ్, జనసేన టౌన్ వైస్ ప్రెసిడెంట్ కావలి. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండ. కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు షేక్ హజరత్ పట్టణ ముస్లిం మైనారిటీ నాయకులు కావలి. ఎస్కే ఇబ్రహీం, 24వ వార్డు ఇన్ఛార్జ్, మాజీ కౌన్సిలర్ కావలి, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిన పెన్షన్ పెంపు విధానం జూలై 1వ తేదీన అమలు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి 3,000 ఉన్న పెన్షన్ను 4,000 బోనస్ గా మరో 3,000 కలిపి మొత్తం 7,000 అందజేశారు. 7,000 రూపాయలు అందుకున్న పెన్షనర్లు నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు. బాగుంది సార్, చాలా ఆనందంగా ఉంది. ఆ 3,000 కూడా కలిపి మాట తప్పకుండా ఇస్తున్నాడు కాబట్టి ఆనందంగా ఉంది. మాకు ఏదో పనికి వస్తాయి, ఇంకా కొంచెం సంతోషంగా ఉంది. గతంలో మీకు ఎంత ఇచ్చేవాళ్ళు? గతంలో 3,000, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? 7,000 ఇస్తున్నారు. కలిపిన దాంట్లో కలిపి 4,000 ప్లస్ చెప్పినప్పటి నుంచి ఆ 3 నెలలది కలిపి బకాయి 7,000 ఇస్తున్నారు. గతంలో వైసీపీ వాళ్ళు 3,000 ఇవ్వలేదు, 7,000 రూపాయలు ఇవ్వలేదు, అంత అబద్ధం అని చెప్తున్నారు. చెప్పారు కానీ ఇప్పుడు వాళ్ళకి గొంతులు వేయటంలా. ఇప్పుడు ఎలాగ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక మాట చెప్తూ ఉండాలా. వాళ్ళలాగా సంవత్సరానికి 250, సంవత్సరానికి 250 పెంచలేదుగా. చెప్పిన మాట ప్రకారంగా బకాయిలతో సహా ఇస్తుండే. ఆయన చెప్పిన మాటకి కట్టుబడి ఉంటాడు సార్. ఎవరు ఇస్తుంది పెన్షన్? చంద్రబాబు నాయుడు గారు. ఎంత ఇస్తున్నారు మీకు ఈరోజు? 7,000. ఎలా ఉంది మీకు? ఇంతకుముందు ఎంత? 3,000. ఇప్పుడు ఎంత పెంచారు? 4,000. ఎలా తీసుకున్నారా? తీసుకోవాలి, ఇంకా తీసుకోవాలి. ఎలక్షన్ వచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు 7,000 పింఛను ఇస్తున్నాడు. మహానాయకుడు, పెద్ద నాయకుడు. మా నాయకుడు మాకు ఉండాలా. నాయకుడు ఎంత ఇచ్చేవాళ్ళు? 3,000 ఇచ్చేవాడు. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? 7,000. 4,000 పెంచారు చంద్రబాబు నాయుడు. ఈ నెల వచ్చే నెల నుంచి 4,000. జగన్ తెలుగుదేశం పార్టీకే మనం గెలిపించుకోవాలా. ఉద్యోగస్తులు చాలా మంది అల్లాడుతున్నారు, జీతాలు సరిగ్గా ఇవ్వ పార్టీ మనం గెలిపించుకోవాలా. మనం మంచిది మనం చేస్తారు, జగన్కి ఇవ్వకూడదు అని చెప్పి అందరూ మారిపోయి తెలుగుదేశానికి గెలిపించుకున్నాం. మాకు చాలా సంతోషం ఉంది. తెలుగుదేశం పార్టీ వచ్చిన వల్ల మాకు చాలా సంతోషం ఉంది. ఎంత ఇచ్చారమ్మా? ఇప్పుడు ఈ నెల 7,000 ఇచ్చారు. వచ్చే నెల నుంచి 4,000 ఇస్తారు చంద్రబాబు. జగన్ ఏం చేశాడు? 2,500, 2,500, 2,500 అట్ట పెంచుకుంటా వచ్చి 3,000 ఇచ్చాడు. 250 పెంచుకుంటా వచ్చి 250 ఇస్తా పెంచుకుంటా వచ్చాడు. సంవత్సరానికి 250, సంవత్సరానికి 200. చంద్రబాబు ఏం చేశాడు? ఒకేసారి 4,000 ఇస్తున్నాడు. 4,000 ఇస్తున్నాడు ఒకేసారి. ఆయన 250 రూపాయలు సంవత్సరానికి పెంచుకుంటా వచ్చి 3,000 ఇచ్చాడు. మళ్ళీ ఏం చెప్పాడు? ఇప్పుడు గెలవటం కోసం 3,500 ఇస్తానన్నాడు. చంద్రబాబు 4,000 ఇస్తానన్నాడు. ఒకేసారి 4,000 ఇచ్చాడు. అలా సరస్వతి పుత్రుడిగా వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది కావలిని అభివృద్ధి పదంలో నడిపించేందుకు, ప్రజాగళాన్ని వినిపించేందుకు శాసనసభలో అడుగు పెట్టబోతున్న కావలి టైగర్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. జలదింకి శ్రీహరి నాయుడు, పులి సీనయ్య, పాపన మల్లికార్జునరెడ్డి, తాళ్ళూరు సుధాకర్ నాయుడు, వట్టూరు సురేష్.
నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్, ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి మరియు టీడీపీ నాయకులు. మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి.